సంఘం కట్టబడి విశ్వాసంలో నడిపించబడుతుందనంటే అది దేవుని చిత్తం. మనమందరం కూడా దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి ఆయన వాక్యంలో బలపరచబడుతున్నాం. దానికి నిదర్శనం మరి పాస్టర్ గారు మన కుటుంబం ఎంతగానో సంఘాన్ని ప్రేమించి నశిస్తున్నటువంటి ఆత్మలను రక్షించుటకు దేవుడు పంపించినటువంటి ఒక బహుమానం అనుకోవాలి మనం. ప్రియమైనటువంటి దేవుని సంగమం, మరి మనమైతే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. కానీ ఇంకా నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలు మన చుట్టుప్రక్కలనే ఎంతోమంది ఉన్నారు. వారందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి విశ్వాసి మీద ఉంటుంది. కాబట్టి కాపరి గొర్రెలను మేపుతాడు. సంఘాన్ని అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? గొర్రెలకు ఉంటుంది. గొర్రె పిల్లలను కనాలి. కాపరి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పెట్టి పోషిస్తూ ఉంటాడు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విధంగా సంఘం ఈ దినాన అభివృద్ధి పరచబడి దేవునికి ఆశీర్వాదకరంగా జరపబడుతుందంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఈ దినాన మరి సీను ఈ మధ్యలో ఒకసారి మా ఇంటికి వచ్చి ఆదివారం నాడు చిన్నపిల్లల ప్రోగ్రాం ఉంటుంది, తప్పక రావాలంటే మేము అక్కడ చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ ముగించుకొని మళ్ళీ ఇక్కడ అటెండ్ అయ్యాము. తప్పకుండా చూడాలని. చిన్నపిల్లలను చూస్తే మరి రాబో తరాలకు కావలసినటువంటి బలం ఎవరంటే యవనస్తులు, చిన్నపిల్లలే. వారిని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. తల్లిదండ్రులుగా పిల్లలను దేవుని మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు, సంఘానికి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే రాబో దినాల్లో మహాభయంకరమైనటువంటి పరిస్థితిలోకి క్రైస్తవ్యం వెళ్ళబోతుంది. దినదినము ఎంతో ఘోరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. వాటన్నిటి నుండి మనము తప్పించబడి ఆత్మీయంగా మనం చల్లారిపోకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా బలమైంది. ప్రతి విషయానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు అల్లరికి కర్త కాడు. మనం ఎంత పాటలు పాడినా, ఎంత ఉజ్జీవంగా నడిపించబడినా ప్రార్థన అనేది లేకపోతే వ్యర్థం. దేవుని ప్రేమ మన మీద ఉన్నంత వరకు ఆ ప్రార్థన సహవాసాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అనుదినము ఈ సంఘం గురించి మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ నాకు తెలియకపోవచ్చు. పాస్టర్ గారు నేను చూశాను ఇంతకుముందు. మా వాళ్ళు ఉన్నారు కదా, విజయ్, సేను, ఒకటే గ్రామం మాదంతా. ప్రతిదినం వారి కోసం వారి నడిపిస్తున్నటువంటి సంఘం కొరకు కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మీరందరూ కూడా ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. Thank you, brother.